అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. మన దర్శకులలో వివాదాల దర్శకుడు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడు ఏం చేసినా సరే అది తప్పకుండా వైరల్ అవుతూనే వస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసే సినిమాలు చేసిన ఆర్జీవి ఇప్పుడు కాస్త విభిన్నంగా రొమాంటిక్ సినిమాలు చేస్తున్నారు. అలాగే బోల్డ్ సినిమాలు కూడా చేస్తున్నారు ఆర్జీవి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్జీవి చాలా సంచలన పోస్టులు చేశారు. రాజకీయంగా నాయకులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్స్ తెగ వైరల్ కూడా అవుతూ ఉంటాయి. ఇక ఇటీవల పోలీస్ కేసులో ఇరుక్కున్నారు ఆర్జీవి. వ్యూహం సినిమా ప్రమోషన్స్ విషయంలో ఆర్జీవిపై కేసు నమోదైంది. ఇవన్నీ పక్కన పెడితే ఆర్జీవికి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీదేవి ఆర్జీవి ఆరాధ్య దేవత. ఆమంటే ఆయనకు పిచ్చి. చిన్న సందర్భం దొరికినా సరే ఆర్జీవి శ్రీదేవి గురించే చెప్తారు. ఆమె మరణం తర్వాత కూడా ఆర్జీవి ఆమెను ఇష్టపడుతూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ ఆమెను ఆర్జీవి తలుచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ శ్రీదేవిని ఎవరితో పోల్చడానికి వీల్లేదు అనుకుంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఆమె అందం, అభినయం ఎవరి వల్ల కాదు అని అన్నారు ఆర్జీవి. అయితే శ్రీదేవి నటిస్తుంటే అలా చూస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది అంటూ చెప్పుకొచ్చాడు ఆర్జీవి. అయితే ఒక 16 ఏళ్ల వయసు కావచ్చు, ఒక వసంత కోయిల కావచ్చు, ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించింది శ్రీదేవి. స్క్రీన్ మీద కనిపిస్తే నేను ఒక దర్శకుడిని అని మర్చిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ శ్రీదేవి అంతం తన కూతురికి రాలేదు. ఇక నాకు శ్రీదేవి అంటేనే ఇష్టం. జాన్వీలో శ్రీదేవి అందం లేదు. ఆమెతో నేను సినిమా చెయ్యను అని తెగేసి చెప్పుకొచ్చాడు ఆర్జీవి. ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. ఇంతకీ శ్రీదేవి బాగుంటుందా, జాన్వీ కపూర్ బాగుంటుందా? ఇద్దట్లో ఎవరు అందంగా ఉంటారు? ఇద్దరు బాగుంటారా? కామెంట్ చేయండి.